రాజకీయాల్లోకి కేటీఆర్ భార్య కవితకు చెక్ పెట్టేందుకేనా అంటూ ఎమ్మెల్యే మాగంటి ఆరోగ్యంపై ఆరా ఎప్పటికప్పుడు కేటీఆర్కు సమాచారం. అమెరికాలో ఉండడంతో గోపీనాథ్ కుటుంబానికి అండగా భవిష్యత్తులో మరింత యాక్టివ్ అంటున్న నేతలు. ఒక్కసారిగా తెర మీదకి వచ్చిన శైలిమ. కేటీఆర్ భార్య శైలిమ రాజకీయాల్లో వస్తారనే ప్రచారం జరుగుతుంది. ఒక్కసారిగా ఆమె తెర మీదకి వచ్చారు. కేసీఆర్ కుటుంబం నుంచి మరొకరు వస్తున్నారనే పార్టీ నేతలు సైతం చర్చించుకుంటున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆసుపత్రిలో ఉండడంతో మానిటరింగ్ చేయడం, చికిత్స వివరాలను అమెరికా పర్యటనలో ఉన్న కేటీఆర్కి అందించడం ఆయన భార్య చేస్తుందట. సో తప్పేముంది? కేటీఆర్ భార్య రాజకీయాలకు వస్తే తప్పేముంది? ఏమైనా తప్పుందా? కేటీఆర్ భార్య శైలిమ రాజకీయాలకు వస్తే తప్పేముంది? ఏం లేదు. ఎందుకంటే ఎవరి రాజకీయం వాళ్ళది. వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వంలో కానీ బీజేపీ ప్రభుత్వంలో కానీ కొంతమంది ఒకే కుటుంబంలో ఇద్దరు ముగ్గురు రాజకీయాల్లో కీలకమైనటువంటి రోల్లో ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ జానారెడ్డి ఇంట్లో చూసుకోండి, ఇద్దరు కీలకమైనటువంటి కొడుకులు పదవుల్లో ఉన్నారు. కోమటిరెడ్డి ఫ్యామిలీలో చూసుకోండి, ఇక్కడ వివేక్ వెంకటస్వామి కుటుంబంలో చూసుకోండి, ముగ్గురు యాక్టివ్గా ఉన్నారు. ఇటు ఉత్తమ్ కుమార్ సతీమణి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారిని ఎగ్జాంపుల్లో తీసుకోండి, మల్లు బట్టి విక్రమార్క కావచ్చు, అదేవిధంగా మల్లు రవి కావచ్చు. ఇట్లా ఒకే కుటుంబంలో ఇద్దరు ముగ్గురు రాజకీయాలకు రావడం కామనే. సో ఇప్పుడు భవిష్యత్ అంతా కూడా ఇక కేసీఆర్ పని అయిపోయింది. కవితమ్మ కొత్త దుకాణం పెట్టుకున్నది. హరీష్ అన్న రేపో మాపో ఏదో పార్టీలకు పోతాడు. మరి మిగిలేదెవరు అంటే కేటీఆరే. మరి కేటీఆర్ ఇంకొక ఆల్టర్నేటివ్గా ఆయన కూడా సిద్ధం చేసుకోవాలి కదా. సో కేటీఆర్ భార్యను రాజకీయాల్లోకి దించాలన్నటువంటి ఆలోచనలో ఉన్నా తప్పులేదు. కానీ ఇక్కడ కేటీఆర్ ఆలోచించాల్సింది ఏంటంటే మొదటి నుంచి ఆ పార్టీలో ఉన్న వాళ్ళకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. మొదటి నుంచి బీఆర్ఎస్ పార్టీని నమ్ముకున్నటువంటి హరీష్ రావు కానీ, మరి కవిత కానీ, లేకపోతే ఇతర బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఉన్నారు కదా, ఈ నేతలకు ప్రిఫరెన్స్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు యాక్టివ్ అవుతున్నటువంటి కేటీఆర్ సతీమణి గారికి ప్రిఫరెన్స్ ఇస్తే బాగుంటుంది. అంతేగాని మొదటి నుంచి ఉన్న వాళ్ళందరినీ పక్కన పెట్టి ఇవాళ తెర మీదకి వచ్చినటువంటి ఆయన భార్య కనుక ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తే అది మాత్రం చాలా అన్యాయం. చూడాలి మరి. అంటే ఈ మాగంటి గోపీనాథ్ ఆరోగ్యం బాగలేదు కాబట్టి ఆయన దవాఖానలో ఉన్నాడు, అమెరికాలో కేటీఆర్ ఉన్నాడు, ఫామ్ హౌస్లో కేసీఆర్ ఉన్నాడు కాబట్టి మరి ఇక కవితమ్మన జాగ్రత్తలు తిరగబట్టి బీఆర్ఎస్ వాళ్ళతోటి అంటిముట్టినట్టు ఉండబట్టి హరీష్ రావా అటు ఇటు అన్ని పనులు చూసుకోబట్టి ఆయన కాళేశ్వరం పికర్ వాడి అది ఇది చాలా ఇబ్బంది ఉన్నది. ఇక మరి ఈ టైంలో ఖాళీ ఎవరున్నారంటే కేటీఆర్ భార్య ఖాళీ ఉన్నది. ఖాళీగా ఎందుకుంటావు? మెల్లగా రాజకీయాలన్నా వంటబడతాయి. అటు హాస్పిటల్ కాడికి పోయి ఐజీ హాస్పిటల్ కాడికి పోయి మాగంటి గోపీనాథ్ ఆరోగ్యం ఎట్లుంది డాక్టర్లతో సంప్రదించి ఆయన కుటుంబాన్ని పరామర్శించి కొంత అప్డేట్లు ఇవ్వని చెప్పేసి కేటీఆర్ ఆ డైరెక్షన్లోనే మరి ఏఐజీ హాస్పిటల్ దగ్గరికి ఆయన భార్య పోయినట్టు తెలుస్తోంది. చూద్దాం మరి నిజంగా కవితకు హరీష్ రావుకు చెక్ పెట్టేందుకే ఆయన భార్యను తెర మీద తీసుకొస్తుండా, లేకపోతే అమెరికాలో ఉన్నాను కాబట్టి మరి ఆ కుటుంబానికి అండగా ఉండని పంపించిండా, భవిష్యత్తులో క్రియాశీల రాజకీయాల్లోకి రప్పించేందుకే ఇప్పుడు ఎంట్రీ ఇచ్చిందా, ఏం జరగబోతుందో మనం భవిష్యత్తులో చూడాలి. ఇవన్నీ కూడా ప్రశ్నలు, ఊహాజనితమైనటువంటి అంశాలు. ఇదో అంశం ఉన్నది. సుప్రీం నోటీసులు, మూసే ప్రక్షాళనపై అవినీతి ఆరోపణల ఎఫెక్టు. ఉట్నూరు పిఎస్లో కాంగ్రెస్ నేత ఆత్రం సుగుణ ఫిర్యాదు. హైకోర్టులో పిటిషన్ కొట్టివేత, పట్టు వదలకుండా సుప్రీంకోర్టులో పిటిషన్. సమాధానం చెప్పాలంటూ కేటీఆర్కు నోటీసులు జారీ. అంటే మూసీ